హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. నేను జై శ్రీరామ్ అని ఎందుకు అంటున్నానో మీకు ఈ వీడియో ఎండింగ్లో తెలుస్తుంది. ఈరోజు మనకి విడుదల అవ్వాల్సినటువంటి కేరళ 2 సినిమా 2 వారాల పాటు కేరళ హైకోర్టు స్టే విధించింది. స్టే ఎందుకు విధించింది అంటే ఇది మత కలహాలను రెచ్చగొట్టే విధంగా ఈ సినిమా స్టోరీ ఉంటుందని, ఒక కల్పిత భావమే అయినప్పటికీ ఒక స్టేట్ పేరు పెట్టి సినిమా తీశారని ఉద్దేశంతో ఈ సినిమాకి స్టే ఇవ్వడం జరిగింది. ఈ సినిమా స్టే ఇస్తుందని ముందుగానే నేను గెస్ట్ చేశాను. కాకపోతే ముందే పెడితే నన్ను హిందువులందరూ కూడా తిట్టుకుంటారు. అందుకే నేను హిందువుని అని మీకు తెలియచేయడానికే జై శ్రీరామ్ అన్నాను. నేను కూడా హిందువునే, నేనేమి ముస్లిమ్స్ని కాదు, ఇది గుర్తుంచుకోండి. సినిమా స్టేజర్ చూసినప్పుడు ఈ సినిమాలో చాలా అభ్యంతరకరమైనటువంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అదేంటంటే హిందువుల అమ్మాయిల్ని బలవంతంగా పెళ్లి చేసి లేకపోతే వాళ్ళు కిడ్నాప్ చేసో కొంతమంది ముస్లిమ్స్ బలవంతంగా వాళ్ళ నోట్లో బీప్ గుడ్డు మాంసం పెట్టడం అన్నది జరుగుతుంది. అది నిజం అబద్ధమో తెలియదు, కానీ ఆ సన్నివేశాలపైన చాలా విమర్శలు వచ్చాయి. కేరళ స్టోరీ వచ్చినప్పుడు కూడా చాలా వివాదమైంది. 33,000 మంది అమ్మాయిలు ఇలా లవ్ జిహాద్ పేరుతో చాలామందిని మతం మార్చారని చెప్పేసి ఆ సినిమాలో డైలాగులు కూడా విన్నాం. దానిపైన కోర్టులో కేసు వేస్తే 33,000 మంది 3,000 కాదు, 300 కాదు, 30 మంది కూడా కాదు, కేవలం 3 అని తెలిసింది. అంటే కేరళలో నమోదైనటువంటి కేసుల సంఖ్య 3. దానిలో కూడా వాళ్ళు బలవంతంగా లవ్ జిహాద్ పేరుతో చేసినవి కాదు. ఆ 3 కూడా డీప్గా వెళ్తే దానిలో 2 ఇష్టపూర్వకంగా చేసుకున్నారని, 1 మాత్రమే బలవంతం చేశారని, అది కూడా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కల్పితమని చెప్పేసి కేరళ ప్రభుత్వం భావించింది. ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ అన్నది నమోదు అవ్వలేదని గతంలో మనం విన్నాం. ఇలా సినిమా తీసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. సినిమాని సినిమాలాగే చూడాలి అనుకున్న ప్రతి ఒక్కడు కూడా వాదంతో నేను ఏకీభవిస్తాను. కాకపోతే ఆ సినిమా తీసినప్పుడు ఏ వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా, ఏ ఒక్క ప్రాంతం యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళ యొక్క ఔన్నత్వాన్ని పెంచే విధంగా ఉండాలి తప్ప కానీ వాళ్ళని కించపరిచే విధంగా సినిమాలు తీస్తే ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు వీళ్ళు కేరళ పైన సినిమా తీశారు. అదే గతంలో జరిగినటువంటి మిల్కీ బామ్ పైన 11 మంది రేప్ చేశారు. వాళ్ళపైన ముస్లిం సినిమా తీస్తే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోము. అలాగే ఒక రాష్ట్రంలో వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి దొంగతనం చేశారని చెప్పేసి ఆ రాష్ట్రాన్ని మొత్తం దొంగ రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ దొంగలని మనం సినిమా తీస్తే ఆ రాష్ట్రం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని మాత్రమే మనం అనాలి, కానీ రాష్ట్రాన్ని మాత్రం అనే హక్కు ఎవరికీ లేదు. ఆ పాయింట్ మీదే ఈ సినిమాకి స్టే ఇవ్వడం జరిగింది. అయినా సినిమాలు చేయడానికి చాలా కంటెంట్స్ ఉన్నాయి, కానీ ప్రత్యేకించి మతాలను రెచ్చగొట్టే విధంగా కంటెంట్ని ఎంచుకోవడం అన్నది బాధాకరం. ఈ బీజేపీ ప్రభుత్వం మరొక సంవత్సరంలో కేరళలో ఎలక్షన్ జరగబోతున్నాయి. వాళ్ళు ఏ రాష్ట్రానికి అనుకూలంగా ఆ రాష్ట్రంలో ఉన్న ఇష్యూని తీసుకొచ్చి వాళ్ళు అధికారం కోసం ఇటువంటి సున్నితమైన సమస్యను కూడా భూతత్వంలో చూపించి ఆ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని బీజేపీ ప్రయత్నం ఈ రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో వందే మాతరం ఉద్యమం కావచ్చు, మనకి చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మణిపూర్లో గొడవలు కావచ్చు, కుక్కీ మైత్రీలకు సంబంధించి, అలాగే ఇతర మతస్థులు
మన మతమైనటువంటి హిందూ మతం పైన ఆ, సినిమాలు తీస్తే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. భావస్వేచ్ఛ హక్కు ఉంది కదా అని చెప్పేసి మనం ఎలా పడితే అలాగా సినిమాలు తీస్తామంటే కుదరదని చెప్పేసి ఈ కోర్టులు చాలా సందర్భాల్లో స్టే ఇవ్వడం జరిగింది. పైగా ఈ సినిమా నిర్మాతలు కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళ యొక్క బీజేపీ పార్టీ సపోర్ట్తోనే ఇలాంటి సినిమాలు తీయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ సినిమాని సమర్థించిన వాళ్ళందరూ కూడా మన మతం పైన కూడా రేపు సినిమాలు తీస్తే మీరు సమర్థిస్తారా? జరిగిన సంఘటనల పైన సినిమాలు తీయడం తప్పు కాదు, కానీ ఒక ప్రాంతంలో ఒక ఇష్యూని తీసుకొని ఇతివృత్తాంతంగా తీసుకొని సినిమా అల్లడంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఆ వృత్తాంతం తీసుకొని ఆ రాష్ట్రం అంతా అలాగే ఉంటుంది అనడం తప్పని నేను చెప్తున్నాను. హిందువుల అమ్మాయిల లోట్లో బీపీ ఏదైతే పెట్టే సిచ్యువేషన్ ఉందో అది చూడడానికి చాలా బాధాకరంగా ఉంది. కాకపోతే దానిపైన వింతగా యూపీ నుంచే ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. అలా చేశారు, అప్పట్లో కేరళ మొత్తం అలాగే ఉంటుందని. యూపీ వాళ్ళకి నేను అడుగుతున్నాను, అసలు బీప్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది యూపీఏ మొదటి స్థానంలో ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళకి ఏం చెప్పారంటే, మేము అమ్మే మాంసం అది వేరే జాతికి చెందినటువంటి ఆవు అంటున్నారు. అంటే హిందువులు మొక్కే ఆవు కాదంటున్నారు. ఆవులో రకాలు ఉంటాయి, కొన్ని జడ్జి ఆవులని లేకపోతే దేశీ ఆవులని ఉంటాయి. అంటే ఏదైనా ఆవే కదా, దాని నుంచి పాలు వస్తాయి కదా. జడ్జి ఆవులను మేము దాని తాలూకు మీట్ని మేము ఎక్స్పెక్ట్ చేసి వ్యాపారం చేస్తామని చెప్తున్నారు. అందుకే మత ద్వేషాలని రెచ్చగొట్టే ఏ సినిమానైనా సరే స్టే ఇవ్వడం హైకోర్టు చేసిన పనిని నేనైతే సమర్థిస్తున్నాను. ఏదైనా సినిమాలో అభ్యంతరంగా ఉన్నటువంటి సీన్స్ ఉంటే దాన్ని మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని అతి త్వరలో విడుదల చేయాలని నా కోరిక.